ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన హోమియోపతి ఔషధం గురించి మాట్లాడుకుందాం. ఎముకల నుండి రక్తనాళాల వరకు మన శరీరంలోని కణజాలాలకు మళ్లీ వాటి సహజమైన స్థితిస్థాపకతను అంటే ఎలాస్టిసిటీని తిరిగి ఇచ్చే ఒక అద్భుతమైన రెమెడీ అదే క్యాల్కేరియా ఫ్లోరికా 6X. అసలు దీనిని ఎలాస్టిసిటీ రెమెడీ అని ఎందుకు పిలుస్తారో మనం వివరంగా చూద్దాం. అచ్చా! అసలు ఒకే ఒక్క మందు శరీరంలో ఇన్ని రకాల సమస్యల్ని పరిష్కరించగలదా అనిపిస్తుంది కదా. గట్టిపడిపోయిన కీళ్ళు, బలహీనంగా ఉన్న దంతాలు, సాగిపోయిన రక్తనాళాలు వీటన్నిటికీ ఈ క్యాల్కేరియా ఫ్లోరికా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు ఈ క్యాల్కేరియా ఫ్లోర్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఎముకలు, కీళ్ళు, దంతాల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అలాగే కండరాలు, నరాలకు ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఇంకా కంటి సమస్యలు, పైల్స్ లాంటి స్పెసిఫిక్ కండిషన్స్లో దీని పాత్ర ఏంటి, మరి దీన్ని కరెక్ట్గా ఎలా వాడాలో కూడా వివరంగా చర్చిద్దాం. ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది కదా, అలాగే ఈ రెమెడీ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు అసలు ఇది దేనితో తయారవుతుంది, దీని వెనకున్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. హోమియోపతిలో దీనిని బయోకెమిక్ టిష్యూ సాల్ట్ అంటారు. అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీర కణాల్లో సహజంగా ఉండే ఒక మినరల్ సాల్ట్ అన్నమాట. దీనిలో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ కాల్షియం ఫ్లోరైడ్. ఒక స్పెషల్ హోమియోపతి ప్రాసెస్ ద్వారా దీన్ని మెడిసిన్గా తయారు చేస్తారు. చూసారా, ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఈ కాల్షియం ఫ్లోరైడ్ అనేది మన శరీరంలో ఎక్కడో బయట నుంచి వచ్చింది కాదు. మన ఎముకల్లో, మన దంతాల మీద ఉండే ఎనామెల్ పొరలో, ఇంకా మన చర్మంలో ఇది సహజంగానే ఉంటుంది. అందుకే ఈ భాగాల్లో ఎప్పుడైతే ఎలాస్టిసిటీ తగ్గుతుందో ఈ రెమెడీ కరెక్ట్గా అక్కడే పనిచేస్తుందని హోమియోపతి సిద్ధాంతం చెబుతుంది. సరే, ఇప్పుడు మన శరీరానికి ఒక ఫ్రేమ్వర్క్ లాంటి గట్టి నిర్మాణాల దగ్గరికి వద్దాం. అవే మన ఎముకలు, కీళ్లు. వీటిమీద క్యాల్కేరియా ఫ్లోరికా ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. చాలా మందికి కీళ్లు కదిపినప్పుడు టక్ టక్ మని శబ్దాలు రావడం గమనించారా? లేదా ఆస్టియోపొరోసిస్ వల్ల ఎముకలు బలహీనపడి పెళుసుగా మారాయా? ఇక్కడ చూస్తున్నట్లుగా క్యాల్కేరియా ఫ్లోరికా కీళ్లలో మళ్లీ ఆ ఫ్లెక్సిబిలిటీని తీసుకురావడానికి, ఎముకలకు బలాన్నివ్వడానికి బాగా సహాయపడుతుంది. ఇక మన పళ్ల విషయానికొస్తే ఇది అచ్చం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. మన దంతాల మీద ఉండే చాలా బలమైన పొర అదే ఎనామిల్. అది బలహీనపడినప్పుడు లేదా పాడైపోతున్నప్పుడు క్యాల్కేరియా ఫ్లోరికా దాన్ని మళ్లీ బలంగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. అయితే విషయం కేవలం గట్టి భాగాలకే పరిమితం కాదు. ఇక్కడితో అయిపోలేదు. మన శరీరంలో మెత్తగా సాగే గుణం ఉన్న కణజాలాలైన కండరాలు, రక్తనాళాల విషయంలో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం వ్యాయామం చేసిన తర్వాత లేదా ఏదైనా చిన్న బెణుకు తగిలినప్పుడు కండరాలు పట్టేస్తాయి కదా, ఆ నొప్పి, వాపు తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దెబ్బతిన్న కండరాల ఫైబర్స్ మళ్లీ వాటి ఎలాస్టిసిటీని పొందడానికి ఇది సపోర్ట్ ఇస్తుందన్నమాట. వెరికోజ్ వీన్స్ సమస్యలో రక్తనాళాలు సాగిపోయి వంకరటింకరగా మెలికలు తిరుగుతాయి. క్యాల్కేరియా ఫ్లోరికా ఆ రక్తనాళాల గోడలకు బలాన్నిచ్చి వాటి ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేసి వాటిని మళ్లీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం మరికొన్ని ప్రత్యేకమైన నిర్దిష్ట సమస్యల వైపు వెళదాం. అంటే కంటి శుక్లాలు, పైల్స్, ఇంకా శరీరంలో కొన్నిసార్లు అనవసరంగా పెరిగే గడ్డల విషయంలో ఇది ఎలా పనిచేస్తోందో చూద్దాం. ఇక్కడ కూడా దాని పనితీరు వెనుకున్న సూత్రం ఒక్కటే. అదేంటంటే గట్టిపడిన లేదా అసాధారణంగా పెరిగిన కణజాలాలను మళ్లీ నార్మల్ చేయటం. ఉదాహరణకి కంటిలో ఏర్పడే శుక్లాలని కరిగించడంలో, అలాగే బయటి పైల్స్ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందని నమ్ముతారు. ఈ ఒక్క వాక్యం దీని పనితీరుని చాలా చక్కగా వివరిస్తుంది. శరీరంలో ఏదైనా అనవసరమైన పెరుగుదలను కరిగించడంలో క్యాల్కేరియా ఫ్లోరికా చాలా మంచి చర్యను కలిగింది. ఇది ఈ రెమెడీ యొక్క ఒక ముఖ్యమైన బలమని చెప్పొచ్చు. ఉదాహరణకు కొందరికి చర్మం కింద చిన్న చిన్న కొవ్వు గడ్డలు వస్తుంటాయి. వాటిని లిపోమాస్ అంటారు. అలాగే మణికట్టు మీద గడ్డలు అంటే గ్యాంగ్లియాన్ సిస్ట్స్ లేదా మడమలో ఎముక పెరగడం, ఇలాంటి వాటిని కూడా కరిగించడంలో ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇంత మంచి ఫలితాలు రావాలంటే దాన్ని వాడే పద్ధతి కూడా సరిగ్గా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. సో మోతాదు ఎంత, దాన్ని ఎలా తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని తీసుకోవడానికి ఒక బెస్ట్ మెథడుంది. చాలా సింపుల్. ఫస్ట్ టాబ్లెట్స్ని కొన్ని గోరువెచ్చని నీళ్లలో వేయాలి. అవి కంప్లీట్గా కరిగిపోయే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఆ నీటిని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. అలా నెమ్మదిగా సిప్ చేయడం వెనుక ఒక రీజనుంది.
అలా చేయడం వల్ల మందు నాలుక మొత్తం స్ప్రెడ్ అయ్యి మన శరీరం దాన్ని చాలా సులభంగా ఇంకా వేగంగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక డోసేజ్ విషయానికి వస్తే పెద్దవాళ్లు రోజుకు 3 సార్లు 4 టాబ్లెట్లు చొప్పున, ఇంకా 10 ఏళ్లలోపు పిల్లలకు 2 టాబ్లెట్లు చొప్పున సాధారణంగా సిఫార్సు చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పైల్స్ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు మంచి మార్పు కనిపించాలంటే కనీసం 2 నుండి 3 నెలల పాటు అయినా వాడాల్సుంటుంది. సో కొంచెం ఓపిక చాలా అవసరం. ఓకే మందు, ఇన్ని రకాల ఉపయోగాలు. ఇదంతా చూశాక ఒక ఆలోచనొస్తోంది. మనం కేవలం పైపైన కనిపించే లక్షణాలగా చికిత్స చేస్తున్నట్టు, లేక శరీరం యొక్క ఎలాస్టిసిటీ లాంటి సమస్య మూలాల్లోకి వెళ్తున్నట్టా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.